ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. వెల్కమ్ టు మిత్ర న్యూస్. నేడు ఎన్నో రకాల వాహనాలను వేలం వేయడం మనం చూస్తున్నాం. కానీ బ్రెజిల్లో వియాటినా 19 అనే నెల్లూరు జాతి ఆవు రికార్డు స్థాయిలో వేలం వేసింది. ఒక ఆవు ధర డజనుకు పైగా ప్రపంచ స్థాయి లగ్జరీ కార్లకు సమానం. ఇది మీకు షాక్ అనిపించినా నెల్లూరు జాతి ఆవు వియాటినా 19 బ్రెజిల్లో ఇటీవల $4.8 మిలియన్ అంటే సుమారు 35 కోట్లు వేలం వేసింది. వియాటినా 19 ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆవుగా రికార్డు సృష్టించింది. భారతదేశం నుండి బ్రెజిల్ వరకు సాగిన ఈ ఆవు ప్రయాణం కథేంటో ఇక్కడ తెలుసుకుందాం. వియాటినా 19 దాని ప్రత్యేక జన్యు లక్షణాలు, శక్తివంతమైన శరీర నిర్మాణం, అద్భుతమైన సంతానోత్పత్తికి ప్రసిద్ధి చెందింది. దీని బరువు 1101 కిలోగ్రాములు. ఇది సాధారణ ఆవుల కంటే చాలా బరువుగా, బలంగా ఉంటుంది. పశుసంవర్ధక పాడి పరిశ్రమలో దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది. ఇది ప్రపంచంలో ప్రీమియం పశువుల పెంపకంలో ఒక కొత్త ఉదాహరణగా నిలిచింది. వియాటినా 19 దాని ధరకే కాకుండా దాని పరిపూర్ణత, జన్యుపరమైన ఆధిపత్యానికి కూడా ప్రసిద్ధి చెందింది. ఇది వేలంలో అత్యంత ఖరీదైన ఆవుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించింది. ఇది మాత్రమే కాదు, ఈ ఆవుకు మిస్ సౌత్ అమెరికా బిరుదు కూడా లభించింది. నెల్లూరు ఆవు భారతదేశంలో పుట్టింది. అక్కడ దీనిని గతంలో ఒంగోలు జాతిగా గుర్తించారు. ఈ జాతిని 1800లో బ్రెజిల్కు తీసుకెళ్లారు. అక్కడ దాని వేడిని తట్టుకునే శక్తి, వ్యాధి నిరోధకత వేగంగా పెరిగి సామర్థ్యం కారణంగా పశువుల పెంపకం రంగంలో ఇది బాగా ప్రాచుర్యం పొందింది. నేడు నెల్లూరు జాతి ఆవులను బ్రెజిల్ మాంసం పరిశ్రమకు వెన్నెముకగా పరిగణిస్తున్నారు. ప్రపంచ మార్కెట్లో వాటి ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఒంగోలు ఆవును బ్రెజిల్లో నేలూరు అని పిలుస్తారు. ఈ ఆవు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాకు చెందింది. ఈ జాతి దాని అధిక ఓర్పు, శక్తివంతమైన శరీరం, వ్యాధి నిరోధకతను ప్రసిద్ధి చెందింది. నేటికి భారతదేశంలో ఒంగోలు జాతి ఆవులకు భారీ డిమాండ్ ఉంది. ఈ జాతి ప్రపంచ పశువుల పరిశ్రమలో భారతదేశ గుర్తింపుగా మారింది. ప్రపంచంలోని అతిపెద్ద గొడ్డు మాంసం, పాడి ఉత్పత్తిదారు అయిన బ్రెజిల్ వియాటినా 19 అండాలను ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేయాలని యోచిస్తుంది. వియాటినా 19ను పుట్టించడానికి మూర్ జెనిక్స్ పద్ధతిని ఉపయోగించారు. ఇందులో సరోగేట్ ఆవులను ప్రత్యేక పిండాలను అమర్చడం ద్వారా క్లోనింగ్ చేస్తారు. వియాటినా 19 ఫ్రీ ఓమం అండాలను కొనుగోలు చేయడానికి చాలా దేశాలు పోటీ పడుతున్నాయి. ఈ ఆవు అండాలు భారత్లోని రావడం వల్ల కొత్త జాతితో పశు సంపదను బలోపేతం చేయవచ్చు అంటున్నారు.